పట్టిసీమ నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నారుమళ్లకు ఇస్తున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా నీటి సరఫరా జరుగుతోందని వివరించారు. పట్టిసీమపై తీవ్ర విమర్శలు చేసిన జగన్కు గోదావరి జలాలు కృష్ణానదిలో కలవడం కనిపించడం లేదా అంటూ ప్రత్తిపాటి ప్రశ్నించారు. గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నన్నాళ్లు కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. కావేరీ, జాదుపత్తి విత్తనాల నాణ్యతపై విచారణ జరుగుతోందని, అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. నాగార్జున సాగర్ కుడి కాలం మీద ఆధారపడినటువంటి వాళ్ళు రెయిన్ ఫెడ్ వర్షాధార పంటలు వేసుకోవాలని కూడా రైతులను కోరుతా ఉన్నాం. సాగర్లో డ్యాములోకి నీళ్లు రాగానే రెండో పంటకు నీళ్లు ఇస్తాం. రెండో పంట అప్పుడు ఇరిగేషన్ మీద పంట పండించుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైతులు కూడా ఇది కూడా అర్థం చేసుకొని నష్టపోకుండా వర్షాధారమైనటువంటి పంటలు కూడా వేయటానికి ముందుకు రావాలని కూడా కోరుతా ఉన్నాం.